అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అత్యంత మహిమాన్వితమైన వ్రతాన్ని ఇవాల్టి వీడియోలో చూపిస్తున్నానండి. అదే అనగాష్టమి వ్రతం. ఈ అనగాష్టమి వ్రతాన్ని మార్గశిర బహుళ అష్టమి నాడు లేదా ఏ నెలలో అయినా సరే బహుళ అష్టమి తిథి నాడు ఆచరించాలి. మనకు అష్టమి తిథి ఇంచుమించుగా పౌర్ణమి వెళ్ళిన తర్వాత 8వ రోజు వస్తుంది. పౌర్ణమి వెళ్ళిన తర్వాత 8వ రోజు వచ్చిన దాన్ని బహుళ అష్టమి అంటారు. మనం ఆ రోజున ఈ అనగాష్టమి వ్రతాన్ని చేసుకోవాలి. కృతయుగంలో శ్రీ దత్తాత్రేయుడే తన భక్తుడైన కార్తవీర్యార్జునకు స్వయంగా ఉపదేశించారు. కార్తవీర్యార్జునుడు ఈ అనగా వ్రతాన్ని ప్రచారం చేసి ఉన్నారు. త్రేతాయుగంలో దశరథ మహారాజు శ్రీరామచంద్రుడు ఇద్దరూ కూడా అనగా వ్రతాన్ని ఆచరించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ధర్మరాజునకు ఉపదేశించి ఆచరింపజేశారు. ఈ వ్రతము పురాణ ప్రసిద్ధమైనది కనుక ప్రతి ఒక్కరూ కలియుగంలో ఆచరించడం మంచిది. అనేక రూపాలు ధరించే గురు దత్తాత్రేయునికి ఒక గృహస్థ రూపం కూడా ఉంది. అటువంటి గృహస్థ రూప దత్తునికే అనగా స్వామి అనే పేరు. ఆ స్వామి అర్ధాంగికి అనగాదేవి అనే పేరు. ఆమె సాక్షాత్ లక్ష్మీదేవి అవతారము. అనగాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. అనగాస్వామిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లక్షణాలు ఉన్నాయి. అనుగుడు విష్ణు స్వరూపుడు, అనగాదేవి లక్ష్మీ స్వరూపము. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9989113230. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ముఖ్యంగా సంతానం లేకపోవడం, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్య అయినా 100కు 1000% పరిష్కారం చూపిస్తారు. ఈ దంపతులిద్దరూ నిత్యము తపోమహిమనై జీవితం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు పుత్రులై అవతరించారు. వారి పేర్లు అణిమ, లఘుమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈసిత్వం, వసిత్వం, కామవ, సాయిత, మహిమ అనే 8 మంది పుత్రులు అవతరించారు. మనస్సు, బుద్ధి, వాక్కు, ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి. ఈ 3 విధాలుగా జరిగే పాపాలను అనగాదేవి పోగొడుతుంది. అందుకే అనగాదేవి ఉపాసన సకల పాపాలను హరింపజేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అనగాష్టమి వ్రతం చేయడం వల్ల సమస్త కోరికలు నెరవేరుతాయి. వంశాభివృద్ధి కూడా కలుగుతుంది. ఇంకా ఈ వ్రత విధానంలోకి వెళితే ఒక శుభ్రమైన వస్త్రాన్ని, ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకుని ఆ వస్త్రం పైన బియ్యాన్ని 3 కానీ 5 కానీ గుప్పెళ్ల బియ్యాన్ని వేయాలి. అనగాష్టమి వ్రతానికి ముఖ్యంగా కావలసింది దత్తాత్రేయుడు, అనగాదేవి చిత్రపటం. 2 తమలపాకుల పైన చిత్రపటాన్ని పెట్టుకోవాలి. ఈ పూజకు 2 కలశాలు పెట్టుకోవాలి. కొంతమంది దత్తాత్రేయులు, అనగాదేవి కుమారులైన 8 మంది కుమారులకు కలిపి ఇంకొక 8 కలశాలు కూడా పెడతారు. అలా పెట్టుకోలేకపోయినా సరే 2 కలశాలు పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఆ 8 మంది కుమారులు 8 కలశాలు ప్లస్ ఈ 2 కలశాలు మొత్తం 10 కలశాలు పెడతారు. 10 కలశాలు పెట్టుకోకపోయినా సరే 2 కలశాలు పెట్టుకుని మిగిలిన 8 కుమారులకు కూడా 8 తాంబూలాలు పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. మనం కలశం ఎప్పుడూ కూడా వరుణ కలశాన్ని పెట్టుకుంటాం కదా. నిండుగా నీళ్లు పోసుకుని పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు వేసి మామిడి ఆకులు పెట్టి దానిపైన కొబ్బరికాయను పెట్టుకోవాలి. 2 జాకెట్ ముక్కలను కూడా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా పెట్టుకొని గంధం, కుంకుమ బొట్లు పెట్టుకుని అలంకారం చేసుకోవాలి. కలశాన్ని కూడా గంధం, కుంకుమ బొట్లు పెట్టుకుని తర్వాత సువాసన భరితమైన పువ్వులతో కూడా అలంకారం చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు గణపతిని కూడా తయారు చేసుకుని 2 తమలపాకుల పైన పసుపు గణపతిని పెట్టుకుని సిద్ధం చేసుకోవాలి. దీపారాధనకు కుందులు అవన్నీ సిద్ధం చేసుకుని దీపాన్ని వెలిగించి దీపజ్యోతి దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి.
ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని మనం యథావిధిగా గణపతి పూజను చేసుకోవాలి. గణపతిని ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షంతలు, పసుపు, కుంకుమ అన్నీ సమర్పించి ధూపం దీపం కూడా చూపించి 2 అరటిపళ్ళు కానీ చిన్న బెల్లం ముక్కను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. గణపతిని 3 సార్లు కలిపి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి 3 సార్లు గణపతిని కదపాలి. ఇక్కడతో గణపతి పూజ పూర్తవుతుంది. తర్వాత అనగాదేవి వ్రతాన్ని ఆచరించాలి. ఈ అనగాదేవి వ్రత పుస్తకం అయితే మనకు అన్ని పూజా షాపు బుక్స్లో కూడా దొరుకుతాయి. అవి తెచ్చుకుంటే మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. ముందుగా ఈ అనగాదేవి వ్రతాన్ని చేసే ముందుగా మనం అష్టదిక్పాలక పూజ చేసుకోవాలి. అష్టదిక్పాలక పూజ ఎలా చేసుకోవాలంటే మనకు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, దక్షిణం, తూర్పు, పడమర, ఉత్తర ఈ 8 దిక్కులు. ఈ 8 దిక్కుల్లో కూడా తాంబూలాన్ని ఉంచాలి. తాంబూలం అంటే 2 తమలపాకులు, అరటిపళ్ళు, ఒక్క ఖర్జూరం, 1 రూపాయి కాయిన్ ఇవన్నీ పెట్టి ఈ 8 దిక్కుల్లో ఇలా 8 తాంబూలాలను ఉంచాలి. ప్రతి దిక్కుకు కూడా ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని చదివిన తర్వాత ఆ దిక్కులో తాంబూలాన్ని ఉంచాలి. మీకు ఏ దిక్కు ఏ డైరెక్షనో తెలియకపోతే కనుక మనకు గూగుల్ చేస్తే డైరెక్షన్స్ తెలిసిపోతాయి. ఏ దిక్కున ఏ ఆర్డర్ వైజ్లో పెట్టాలి అనేది కాంపాస్ చూసుకుంటూ ఉంటే మనకు తాంబూలాన్ని ఆ కాంపాస్ డైరెక్షన్స్లో మనం తాంబూలాన్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత కలశ స్థాపన, 2 కలశాలను పట్టుకుని మంత్రం చదువుతూ ప్రతిష్ఠించాలి. తర్వాత ప్రాణప్రతిష్ఠ, ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, మధుపర్కం, పంచామృత స్నానం, స్నానం, వస్త్రం, ఉపవీతం, గంధం, నానావిధ ద్రవ్యాణి, ఆభరణం, నానావిధ ఆభరణం, పుష్పం. ఆ తర్వాత అదాంగ పూజను చెయ్యాలి. అంటే 2 కలశాలకు కూడా షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి. ఆ షోడశోపచార పూజ అయిన తర్వాత అదాంగ పూజను చేసుకోవాలి. అనగాదేవికి చెయ్యాలి, దత్తస్వామికి చెయ్యాలి. 2 కలశాలకు కూడా అదాంగ పూజ చేసుకోవాలి. ఆ తర్వాత అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. అనగాదేవికి అష్టోత్తరం చదువుకోవాలి, అనగా దేవకు కూడా అష్టోత్తరం చదువుకోవాలి. అష్టోత్తరాన్ని చదువుతున్నప్పుడు పువ్వులు, అక్షింతలు, కుంకుమ వేస్తూ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. ఆ తర్వాత ధూపం దీపం చూపించి నైవేద్యాన్ని సమర్పించాలి. తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణ, క్షమాపణ ప్రార్థన కూడా సమర్పించాలి. ఆ తర్వాత అనగాదేవి వ్రత కథలు ఉంటాయి. మనకు సత్యనారాయణ స్వామి వ్రత కథలు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. ఆ వ్రత కథలు చదువుకుంటూ మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం కదా, అప్పుడు ఒక వ్రత కథ చదివిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తాం కదా. ఇక్కడ కూడా అంతేనండి, సేమ్ అలాగే 5 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి అధ్యాయం చదివిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇవ్వాలి. ఇలా ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క కొబ్బరికాయ చొప్పున 5 కొబ్బరికాయలు కొట్టాలి. 5 కథలు చదువుకుని అక్షంతలు స్వామి మీద వేసిన తర్వాత అమ్మవారి మీద కూడా వేసి మిగిలిన అక్షంతలు మనపై, మన కుటుంబం వారిపై వేసుకోవాలి. ఇది ఇలా అనగాదేవి వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా వ్రతం చేసుకోవచ్చు. లేదంటూ కనుక పురోహితుల్ని పిలుచుకునైనా సరే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూర్చుని చేసుకుంటే మంచిది. పురోహితుల్ని పిలుచుకుంటే పూజ అయిన తర్వాత దక్షిణ తాంబూలాలను పురోహితులకు ఇవ్వాలి. ఈ వ్రతం అయిన తర్వాత భోజనాన్ని అంటే మహానైవేద్యాన్ని సమర్పించాలి. అన్నం, పప్పు, కూర, పెరుగు వీటితో మహానైవేద్యాన్ని అమ్మవారికి, అయ్యవారికి సమర్పించాలి. ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే భోగభాగ్యాలు సమృద్ధిగా లభిస్తాయి. అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. రైతులకు పాడి పంటలు బాగా పండుతాయి. గృహస్థుల గృహములపై అష్టైశ్వర్యాలతో తులతూగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు సరైన ప్రమోషన్ లభిస్తుంది. సంతానం లేని దంపతులు ఈ వ్రతం ఆచరిస్తే సంతానం కలుగుతుంది. పెళ్లి కాని కన్యలు చేస్తే వివాహం అవుతుంది. విద్యార్థులకు విద్య లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మునిగిన వారికి తప్పకుండా విజయం లభిస్తుంది. ఇంకా ఈ వ్రతం ఆచరిస్తే పాటించవలసిన నియమాలు ఏమిటంటే ఏ వయసు వారైనా సరే, స్త్రీలైనా పురుషులైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతం ఆచరించే రోజున తలస్నానం చెయ్యాలి.
పగలు నిద్రపోకూడదు. మధ్యాహ్నం 12 గంటల లోపులో ఈ వ్రతాన్ని చెయ్యాలి. ఉదయం నుండి ఈ పూజ అయ్యే వరకు కూడా ఏమీ తినకూడదు. ఉపవాసంలా ఉండాలి. వ్రతం చేసే రోజున మాంసం, మద్యం అలాంటివి ముట్టుకోకూడదు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు లేకపోతే కనుక కృష్ణాష్టమి నాడైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు. ప్రతి మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు చెయ్యాలి. ఒకవేళ కృష్ణపక్షంలో కుదరని వాళ్ళు శుద్ధపక్షంలో అష్టమి నాడైనా సరే చెయ్యాలి. మనకు బహుళపక్షం, శుద్ధపక్షము 2 పక్షాలు ఉంటాయి కదా, ఆ 2 పక్షాల్లో అష్టమి నాడు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏ కారణం వల్ల కానీ అష్టమి నాడు కుదరని పక్షంలో ఒక్క శుక్రవారం నాడైనా సరే గురువారం నాడు కానీ ఈ పూజను చేసుకోవచ్చు. ఈసారి మనకు ఈ తిథి అష్టమి తిథి శుక్రవారం నాడు వచ్చింది. అస్సలు వదులుకోకండి. ఈ శుక్రవారం అనగాష్టమి వ్రతాన్ని మీరు కుదిరితే కనుక చేసుకోండి. కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని చేయడం మంచిదండి. ప్రత్యేకంగా ఒక సంకల్పాన్ని సాధించాలి అనుకున్నవారు ప్రతి గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వ్రతం 5 వారాలు వరుసగా చేయాలి. మధ్యలో ఒక వారం చేసిన తర్వాత రెండో వారం ఆటంకం వచ్చిందనుకోండి, ఇంకా రెండో వారం ఆటంకం వస్తే అది వదిలేసి మళ్ళీ మీకు మూడో వారం ఫస్ట్ వారంగా కౌంట్ చేసుకుని 1, 2, 3, 4, 5 అలా వరుసగా చేసుకోండి. మధ్యలో 2 వారాలు 3 వారాలు చేసిన తర్వాత ఆటంకం వస్తే మనకు ద్వితీయ విఘ్నం రాకూడదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే ద్వితీయ విఘ్నం రాకుండా మిగిలినది మధ్యలో వారాలు ఆటంకం వస్తే అది మినహాయించి మిగిలినది తదుపరిగా కొనసాగించుకోవచ్చు. చివరి వారంలో పుణ్యస్త్రీలకు దక్షిణ తాంబూలాలతో కనీసం 5 శ్రీ అనగాదేవి వ్రత పుస్తకాలను ఇవ్వాలి. అంటే తాంబూలాలతో సహా 5 అనగాదేవి పుస్తకాలను వాళ్లకు ఇవ్వాలి. ఇదండి అనగాష్టమి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, నియమాలు, నిబంధనలు, పూజా విధానం ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా. వ్రత విధానం గురించి అంతా కూడా ఇవాల్టి వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.